రథసప్తమి మహావిశిష్టత సకల జీవరాశికి చైతన్య ప్రదాత అంధకారాన్ని పారద్రోలే తేజోమూర్తి ఆ సూర్యభగవానుడు. ఈ సృష్టిలో మనం కళ్లతో చూడగలిగే ఏకైక దైవం సూర్యుడు. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని, సూర్యజయంతి అని ఎందుకంటారో మీకు తెలుసా? రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారం. ఈ 12 నిమిషాల ప్రయాణంలో రథసప్తమి విశిష్టతను, మనం చేసే ఆచారాల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక రహస్యముంది. సూర్యరథం అంతరార్థం. సూర్యుడు 7 గుర్రాలు కట్టిన బంగారు రథంపై ప్రయాణిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాని ఈ 7 గుర్రాలు దేనికి సంకేతం? మన కంటికి కనిపించే సూర్యకాంతిలో 7 రంగులు విబ్జియోర్ ఉంటాయని సైన్స్ చెబుతోంది. మన పురాణాలు వేల ఏళ్ల క్రితమే ఈ 7 గుర్రాల ద్వారా ఆ రంగులను సూచించాయి. అలాగే ఈ రథానికి ఉండే ఒకే చక్రం సంవత్సరమని, ఆ చక్రానికి ఉండే 12 ఆకులు 12 నెలలు అని అర్థం. రథసప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ప్రధాన మార్పుగా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యకిరణాలు భూమికి అత్యంత శక్తివంతంగా అందుతాయి. జిల్లేడు మరియు చిక్కుడు ఆకుల స్నానం సైన్స్. రథసప్తమి అనగానే మనకు గుర్తొచ్చేది తలమీద జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు పెట్టుకుని చేసే స్నానం. 7 ఆకులను శిరస్సుపై 1, 2 భుజాలపై, 2 కళ్లపై, 2 మోకాళ్లపై ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? జిల్లేడు ఆకును అర్కపత్రం అంటారు. సూర్యుడికి మరో పేరు అర్క. ఈ ఆకులలో సూర్యకాంతిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉంది. శీతాకాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చర్మవ్యాధులు రాకుండా ఉండటానికి, ఎముకలు దృఢపడటానికి ఈ స్నానం ఒక ఔషధంలా పనిచేస్తుంది.